యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని ఆయన శ్రేష్టమైనటువంటి వాక్యపు ఫలాలతో మనం నింపబడాలని ఆయన అద్భుతమైనటువంటి కృపలో మనల్ని దాచినవాడు. ఆయన సమస్తము మనకు అనుగ్రహించేటువంటి దేవుడైన కనుక ప్రభుని ఆయన ఘనమైనటువంటి వాక్యాన్ని మనకు అనుగ్రహించినందుకు ప్రభుకి స్తుతులు కృతజ్ఞతలు తెలియజేస్తూ రెండు పిల్లరా లూకా శుభవార్త 15వ అధ్యాయము లూకా శుభవార్త 15వ అధ్యాయము 26, 27, 28 వచనాలు మనం ధ్యానం చేద్దాం. లూకా శుభవార్త 15వ అధ్యాయము 26, 27, 28 వచనాలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ తెరిచిన వారు దయచేసి గమనించాల్సిందిగా కోరుతున్నాను. దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడును వధించిన. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళలేకపోయాను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనాడు. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఎన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నిన్నెప్పుడు మీరలేదే. ఆయనను నా స్నేహితులతో సంతోషించినట్లు నీవు నాకెన్నడూను ఒక్క మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం పేరా. పరిశుద్ధ మహిమగల దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ వాక్యపు అద్భుతమైన ఆనందాన్ని మాకు దయచేసావు. ఈ ఆరాధన పండుగలో మళ్ళీ ఇంకొక మారు నీ పాద సముఖంలోకి వచ్చాం ప్రభు. నీ పాదాల దగ్గర పడి నీ మాటలు వినడానికి మమ్మల్ని అందరూ మీరు సమకూర్చారే. మాకు మీరు అనుగ్రహించిన ఈ జీవప్రదమైన దివ్యమైన వాక్యపు ఆనందాన్ని ఈ సమయంలో ఫలప్రదంగా మేము అనుభవించినట్లు పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి బిడ్డని ప్రభు నడిపించండి, దర్శించండి. అర్థం కాగలిగేటువంటి భాషను మాకు దయచేయండి. గోచుకుబోగినట్లుగా నీ మాటని మా హృదయపు లోతుల్లో స్థిరపరచుకొని మేము నిన్ను వెంబడించేవారుగా, నిత్యమైన వెలుగులో జీవించేవారుగా మమ్మల్ని దీవించి ఈ సమయాన్ని ఫలప్రదమైనటువంటి ఆశీర్వాదంతో ప్రతి బిడ్డ హృదయాన్ని తృప్తిపరిచినట్లుగా మమ్మల్ని నీ కృప వెంబడి కృపతో నింపమని సవినీయంగా నీ చేతులకు ప్రభావం అందరూ అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు మరొకసారి శుభాలు తెలియజేస్తూ మా ప్రియులు నర్సరావు సార్ గారికి, అత్యంత ప్రియులైనటువంటి మా సరళ మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభు యొక్క మాటలు ధ్యానం చేయడానికి వెళదాం పిల్లరా. లూకా శుభవార్త 15వ అధ్యాయంలో పిల్లరా 11వ వచనం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. ఈ 15వ అధ్యాయంలో మనకు కనిపించేటువంటివన్నీ కూడా తప్పిపోయిన వాటివి కనపడతాయి. చివరిగా చూసినట్లయితే 2 మనుషులు ఉన్నారు. ఆ 2 మనుషులకి ఒక తండ్రి అయినటువంటి వ్యక్తి. ఈ 2 వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, వైఖరుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి పరలోకపు వారసత్వపు వాక్యపు సంపద ఆయన అనుగ్రహించి ఆయన పొందినటువంటి వారికి మనం ఎంతో సంతోషభరితులమై ఆయన వెంబడించాలని దేవుడు కోరుకుంటాడు. ఇక్కడ 2 వైఖరులు, 2 వ్యక్తులు కాదు, 2 వైఖరులు. ఒక వైఖరి తండ్రికి దూరంగా వెళ్ళిపోయి కుమారుడుగా ఉన్నవాడు కూలి అయిపోయాడు. ఇంకొక వైఖరి కలిగిన వ్యక్తి తండ్రితోనే ఉంటూ తండ్రి దగ్గర నుంచి ఏమీ పొందలేకపోయాడు. ఆశ్చర్యంగా ఉంది కదా. 25, 26, 27 వచనాలు మనం గమనించినట్లయితే, అప్పుడు పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలంలో నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాయిద్యములను నాట్యమును జరుగుట విని, పిల్లరా, చిన్న కుమారుడు ఎప్పుడో ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అది మనకు బాగా తెలిసిందే ఏం జరిగిందో. పెద్ద కుమారుడు తండ్రి ఆజ్ఞలు బట్టి వెంబడిస్తూ ఉన్నాడు. కానీ ఇద్దరు కూడా తప్పిపోయిన వారుగా మనకు కనపడతారు. తండ్రి యొక్క ఆజ్ఞలను మీరి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి కనబడితే,
తప్పిపోయిన చిన్న కుమారుడు కనబడతాడు. రెండవ పెద్ద కుమారుడు వ్యాకులత కలిగిన కుమారుడుగా కనబడతాడు. అవును పిల్లరా, ఒక వ్యక్తి తప్పిపోతే ఇంకో వ్యక్తి మనోవ్యాకులత కలిగిన వ్యక్తిగా కనబడతాడు. 73వ అధ్యాయము కీర్తనల గ్రంథాన్ని మనం గమనించినట్లయితే 21వ వచనాన్ని మనం చూద్దాం పిల్లరా. కీర్తనలు 73వ అధ్యాయము 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాయబడినట్టు కొన్ని మాటలు మనం చూద్దాం. నా హృదయము మచ్చరపడెను, నా అంతరంగములు నేను వ్యాకులు పడితిని. తండ్రితో ఉన్నటువంటి కుమారుడు తండ్రి లోపలికి రమ్మని బతిమలాడుకునేటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నాడు. తండ్రి తనతో ఉన్నాడు, తన ఆజ్ఞలను వెంబడిస్తున్నాడు అనేటువంటి తృప్తి కలిగినటువంటి కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఏమీ పొందలేక తండ్రితోనే మిగిలిపోయిన కుమారుడుగా మనకు కనబడతాడు. అతనికి మనకు మనోవ్యాకులత కనబడుతుంది. మచ్చరపడేటువంటి హృదయాన్ని మనం గమనిస్తాం పిల్లరా. ప్రతి క్రైస్తవ విశ్వాసకున్నటువంటి 2 గుణాలు: ప్రభువు నుంచి దూరంగా వెళ్ళిపోవడం, ప్రభుతో ఉంటూ లోకంలో ఉన్నటువంటి అనేక మందిని చూసి మచ్చరపడుతూ బాధపడుతూ బ్రతకడం. ఇద్దరు కుమారుల యొక్క వైఖరుల్ని ప్రభు మన కోసం గ్రంథస్థం చేశాడు కదా. ఒకటి, ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తి కుమారుడు కూలివానిగా మారి మళ్ళీ కుమారుడు అయ్యాడు. అదొక అద్భుతమైన కథ. రెండవ కుమారుని గురించి మనం ధ్యానం చేస్తే, ఇటువంటి వైఖరులు కలిగినటువంటి వారు క్రైస్తవ జీవితంలో, అటువంటి అనుభవంలో ఉన్నవారు చాలా మంది మన జీవితంలో కనబడతారు. గర్విష్ఠులైనటువంటి వారిని ప్రభు మీరు దీవిస్తున్నారు, పాపం చేసే వారిని ప్రభు అభివృద్ధి చేస్తున్నారు. వారిని చూసి మచ్చరపడే స్థితిలో మనం మిగిలిపోతాం. ఆ మచ్చరపడేటువంటి స్థితి మన జీవితాల్లో ఖచ్చితంగా వస్తుంది బిడ్డరా. రాకుండా ఉండడానికి మనం అతిథులను కాదు. కారణం ఏమనగా, దేవునితో ప్రయాణం చేస్తూ ఆయనతో ఉన్నప్పుడు ఆయన దగ్గర నుంచి మనం పొందాలనుకున్న ప్రతి ఆశీర్వాదాలు ఇతరులు పొందుతూ వారు దీవించబడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా మన జీవితాల్లో మత్సరత అనేది ప్రారంభమవుతుంది. ఆసాపు అనేటువంటి ఒక భక్తుడు 73 కీర్తన 21వ భాగంలో అంటాడు, నేను వ్యాకులు పడుతున్న ప్రభువా, నేను పశుప్రాయ వంటి వాడినయ్యాను. ఈ 2 వైఖరుల్లో ఉన్నటువంటి మనకున్నటువంటి ఆ కుమారుల యొక్క స్థితిగతులను పరిశీలించినట్లయితే, తనతో ఉంటూ దేవుని యొక్క తండ్రి యొక్క ప్రతి అవసరతని తీర్చగేటువంటి కుమారుడిగా, ఆయన ఆజ్ఞలు వెంబడించేవాడుగా కనబడుతున్న వ్యక్తి, తండ్రికి కుమారునికి మధ్య ఉన్నటువంటి సంబంధాల్లో మధ్యలో ఒక వ్యక్తి వచ్చాడు. అదే చిన్న కుమారుడు. చిన్న కుమారుడు రాకపోతే పెద్ద కుమారుని యొక్క స్థితిగతులు తండ్రికి తెలుసుండేవి కాదు. అవును ప్రియులారా, మనల్ని పరిశీలించి మనల్ని పరిశోధించడానికి దేవుడు మన చుట్టూ అనేక మందిని హెచ్చిస్తూ దీవిస్తూ ఉంటాడు. ఆయన ఉద్దేశం మనల్ని దీవించడం కాదు, ఆయన ఉద్దేశం మనల్ని హెచ్చించడం కాదు. ఆయన యొక్క అద్భుతమైన జగత్ ఉత్పత్తి వేయబడినటువంటి ప్రణాళిక నిన్ను, నీ కుటుంబాన్ని మాత్రమే కాదు, నీ పిల్లల్ని భూమిని దీవించాలని దేవునికి ఉద్దేశం. అందుకే అబ్రహాము భక్తుడు, నా ఇంటి పెద్ద దాసుని ఎలియాజరు కదా నా కుమారుడు అవుతాడు అని బాధపడినప్పుడు దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమై అలా కాదు అని ఆయన బయటకు తీసుకొచ్చి ఆకాశాన్ని చూడమంటాడు. వాక్యం చేత బలపరచబడుతున్నప్పుడు మాత్రమే ఈ లోకంలో ఉన్న మత్సరతను మనం తప్పించుకొని జీవించగలం. అవును బిడ్డరా, ఖచ్చితంగా. మనకు సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మిరియాము, అహరోన్లు ఇద్దరు కూడా మోషే పట్ల వారు మత్సరత కలిగిన హృదయంతో మాట్లాడడం ప్రారంభించినప్పుడు వెంటనే దేవుడు జోక్యం చేసుకుంటాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనం ఎక్కడ తప్పిపోతున్నామో దేవునికి బాగా తెలుసు కనుక ఆ ప్రతి అంశాన్ని దేవుడు మన జీవితంలో ఆయన ప్రవహింప చేయడానికి జీవవాక్కుని ఆదిలోనే ఆయన మన కొరకు సిద్ధం చేశాడు. లోకంలో ఉన్న వాటి యొక్క వైభవాన్ని చూస్తూ మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ మనకు ఏది దక్కలేదే అనేటువంటి మానసిక వ్యాకులతకి గురయ్యేటువంటి మానవ జీవితం ఇది. అందుకే ఆయన సహవాసం అంటే ఎప్పుడు సంఘంలోనూ, ఎప్పుడు పరిచర్లోనూ, ఎప్పుడు దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి యొక్క పనిలోనూ ఉన్నతో పాటు ఆయన మనస్సును విరిగి ఆయన మనస్సుకు తగినట్లుగా మనం జీవిస్తూ వెళ్ళడమే. అబ్రహాము ఎంతో సంతోషకరమైనటువంటి ఆనందాన్ని పొందాడు.
దేవుడు మనతో మాట్లాడినప్పుడే మనం శక్తివంతులు కాగలం, దీవించబడే అనుభవంలోకి వెళ్ళగలం. దేవుడు మనతో మాట్లాడినంత వరకు సేవకులు, సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అనేక మంది భక్తుల జీవితాలు మనతో మాట్లాడితే మనం కొంత శక్తీకరించబడతాం. కానీ పిల్లరా, దేవుని మాట మనతో మాట్లాడుతున్నప్పుడే మనం అద్భుతమైనటువంటి వాక్యపు ధ్యానంలోకి మనల్ని మనం సవరించుకోవడానికి వెళ్తాం. లోపలికి రమ్మని నాట్యము వినపడుతుంది, సంగీతము, వాయిద్యాలు వినపడుతున్నాయి. పెద్ద కుమారుడికి నచ్చలేదు. చూడండి, లోకములు అనేకులు మన ముందు అన్యులైన వారు, ఎందుకు అర్హత లేనటువంటి వారు దీవించబడుతూ, ఉద్యోగాలు పొందుతూ, ఆస్తిపాస్తులు పొందుతూ బ్రతుకుతున్నప్పుడు మనం వారిని చూసి ఎంతో మచ్చపెడతాం. మన మచ్చరతలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, మనకు దేవుడు ఎందుకు ఇవ్వలేదు? ఉదాహరణ గమనించండి. ఈ లోకము అబ్రహాము వలన దీవించబడింది అనేది సత్యం. నీ వలన అనేక మంది జనులు దీవించబడతారు అని ప్రభు చెప్పినప్పుడు దేవుడు వారిని దీవించాడు. అలా దీవించినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని మనం వ్యతిరేకించడానికి మనం ఎవరు? మన ముందున్న వారికి దేవుడు ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి దేవుడే ఆశీర్వాదానికి కారకుడు, దేవుడే. కాబట్టి వారికి ప్రభు ఇచ్చాడు కాబట్టి నాకు కూడా దేవుడు ఒకరోజు ఇస్తాడు అని దేవునితో సహవాసం కలిగి వెళ్ళడమే అబ్రహాము నేర్చుకున్నాడు. అందుకే పిల్లరా, దేవుని యొక్క మనస్సు కలిగినటువంటి మనం, క్రీస్తు యేసు కలిగిన మనస్సు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 తను రిక్తునిగా చేసుకునేను. మనం తండ్రితో ఉన్నప్పుడు మనలో మనం జీవించకూడదు, ఎక్కువ మనలో మనం జీవిస్తుంటాం. కానీ మనం దేవునిలో జీవిస్తున్నప్పుడు దేవుడు మనలో ఎక్కువ ఉండాలి, మనం తక్కువ ఉండాలి. మన జీవితంలో మనం తక్కువ ఉండాలి, దేవుడు ఎక్కువ ఉండాలి అనేది క్రైస్తవ జీవితానికి చాలా అద్భుతమైనటువంటి ఆనందం. తండ్రితో ఉన్నటువంటి ఆనందం కుమారుడు రాగానే ఒక్కసారిగా పక్కకి వెళ్ళిపోయింది. వ్యతిరేక భావన తండ్రి మీద కలిగింది. సాతాను మనల్ని ఎప్పుడు వ్యతిరేకమైన భావనలో తీసుకెళ్తూ ఉంటాడు. మచ్చరపడి, వ్యాఖ్యలు పడి, బాధపడుతూ, దుఃఖపడుతూ వెళ్ళాలని దేవునికి వాక్యానికి దూరంగా తీసుకెళ్తాడు. అవును పిల్లరా, మనకు దావీదు కీర్తన 23 గమనించినట్లయితే ఆ యొక్క రాయబడిన మాట గమనించండి. దేవుడు మనల్ని శాంతికరమైన జలముల యొద్ద నడిపించుచున్నాడు. శాంతికరమైన జలములు నెమ్మది కలిగినటువంటి హృదయం. ఆయన మనం నడిపించేటప్పుడు మన హృదయంలో వ్యాకులత, మచ్చరపడేటువంటి హృదయాన్ని దేవుడు తీసివేస్తూ ఉంటాడు, కడిగి వేస్తూ ఉంటాడు. దేవుని వాక్యం మాత్రమే ప్రతి వ్యక్తిలో ఇటువంటి అద్భుతాన్ని చేయగలదు. యోహాను సువార్త 14:1 మనం గమనించినట్లయితే ప్రభు శిష్యుల గురించి మాట్లాడతాడు. మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసించున్నారు కనుక నా యందు విశ్వాసం ఉంచుడి అనేటువంటి మాటను ప్రభు కలవరపడేటువంటి అనుభవం ప్రతి వ్యక్తికి వస్తుంది. అది ఖచ్చితమైనటువంటిదే, దాంట్లో ఎటువంటి మార్పు లేదు. పెద్ద కుమారుడు తండ్రితో ఉంటూ మచ్చరపడి, వ్యాకులు పడి హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు చిన్న కుమారుడు రాగానే అది ప్రస్ఫుటమైంది. తండ్రిని ప్రశ్నించే స్థాయికి వచ్చాడు. తండ్రిని అడుగుతూ ఉన్నాడు, నీ ఆజ్ఞలన్నీ వెంబడించానయ్యా, నువ్వు ఏనాడు కూడా నన్ను సంతోషపెట్టడానికి అసలు ఒక మేకపిల్ల కూడా ఇవ్వలేదు. ఏనాడు కూడా నువ్వు వెళ్ళి సుఖించాను చెప్పడానికి అవకాశమే లేదు. కానీ నీ కొడుకైతే నీకున్నటువంటి యావదాస్తిని తీసుకెళ్లి పాడు చేసి వచ్చిన వ్యక్తిని నువ్వు ఇంతగా ఆదరించడానికి, కనపరచడానికి నేను తక్కువేనా అన్నట్లుగా మాట్లాడినప్పుడు తండ్రి ఇచ్చిన సమాధానం. తండ్రి ఇద్దరికీ తండ్రి పిల్లరా. తప్పిపోయిన కుమారుడికి తండ్రే, తనతో ఉంటూ తప్పిపోయినటువంటి కుమారుడికి తండ్రి. ఈయన దూరంగా తప్పిపోయాడు, వెళ్ళిపోయి దగ్గరుండి తప్పిపోయాడు. నిజమే, మన దేవునితో ఉన్నామనుకుంటూ దేవునికి దూరంగా జీవించేటువంటి గుణగణాలు కలిగినటువంటి సాతాను యొక్క ప్రపంచంలో జీవించడానికి మనం సాతాను చాలా శక్తివంతమైన లోకంలో ఈడ్చుకెళ్ళిపోతాడు. ఈ లోకంలో అత్యంత శక్తివంతమైన సహవాసం అంటూ ఏదైనా ఉంటే అది దేవుని సహవాసమే. అది దేవుని యొక్క అద్భుతమైన సాంగత్యమే. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అనేక మాటలు చెప్తాడు. 1:9 మిమ్మల్ని పిలిచిన వాడు ఆయన నమ్మదగిన వాడు. ఎంత నమ్మదగిన వాడు అంటే, మనము నమ్మకమైనటువంటి విషయాల్లో లేకపోయినా కానీ ఆయన నమ్మదగిన వాడే. మనము దేవునికి వ్యతిరేకమైన దిశలో ప్రయాణం చేస్తున్నా
ఆయన మనల్ని వెంబడించి నమ్మదగిన వాడే. అందుకే చూడండి 9వ వచనం చూద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తును తన రక్షకుని సహవాసమునకు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అవును పిల్లలు, ఆయన అద్భుతమైనటువంటి సహవాసం మనకు శక్తినిస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి సంఘాలు, సంఘ పరిచర్యలు, కాపట్లు, గతంలో ప్రారంభమైనటువంటి క్రీస్తు పరిచర్య సహవాసం ఏదైనా ఉంది భూమి మీద అంటే యేసు ప్రభువు సహవాసం మాత్రమే. సహవాసం నిజంగా ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నటువంటి 12 మంది పిల్లరా, 12 మందిలో ఒక వ్యక్తి లోకాన్ని చూస్తూ బ్రతకడం ప్రారంభించాడు. యేసుతో ఉంటే తనకు ఏమి దొరకదనే మచ్చర కలిగిన వ్యాకులత కలిగిన హృదయాన్ని కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నిరంతరమైనటువంటి కార్యాలు ఆయన జీవితాల్లో చూస్తూ ఆయనతో ప్రయాణం చేస్తున్న ప్రతిసారి కూడా ఏది కూడా దేవుని యొక్క ఆజ్ఞలు ఆయన జీవితంలోకి వెళ్ళలేదు. ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క పదాజ్ఞలను వెంబడించడానికి దేవుడు మనం పిలిచినప్పుడు ఆయన ఆజ్ఞలను వెంబడించినట్టు ఆనందంలో కూడా మనం ఖచ్చితంగా ఆయన మనం నింపుతాడు. అటువంటి అనుభవం, ఆనందం లేకుండా క్రైస్తవ జీవితంలో మనం ఇద్దరు కుమారుల వల్లే కనిపించినట్లయితే నిజంగా మనం దేవుని యొక్క మహా అద్భుతమైన కృపను కోల్పోయిన వారం కాగలం. దేవుణ్ణి వ్యతిరేకించి దూరం అయిపోయినటువంటి వారు చాలా మంది కనబడుతున్నారు ఈ రోజుల్లో. ప్రభుతో ఉంటూ ప్రభు నాకేం చేశాడు, ప్రభు నాకు ఏమిచ్చాడు, ప్రభు నాకేమిచ్చాడు, ఆయన నేను ప్రార్థన చేస్తే అనేక సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, నేను ప్రార్థిస్తే అనేక సంవత్సరాల నుంచి ఉద్యోగం రాలేదు, నేను ప్రభువుని వెంబడిస్తూనే ఉన్నాను, నా జీవితాల్లో ఎటువంటిది లేదు, నాకంటే వెనకొచ్చిన వారు, నాకంటే చిన్నవారు, అర్హత లేని వారు, పరిశుద్ధులు కానివారు, నీతిమంతులు కానివారు, ప్రభువుని ఎరగని వారు, మారుమనసు లేని వారు, పాపంలో జీవించేవారు ఎంతో గొప్పగా ఉన్నారే. వేశ్యలతో తన జీవితాన్ని పాడు చేసుకున్న వ్యక్తికి వాయిద్యములు, నాట్యంతో కూడినటువంటి సంతోషకరమైన సభ. అందుకే పిల్లరా, ఆయన మన హృదయాంతరాలను పరిశోధించేవాడు, మనల్ని ఆయన రూపంలోకి మార్చుకునేటువంటి గొప్ప దేవుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:21 అంటాడు, మన దీన శరీరాన్ని ఆయన మహిమ గల సమరూపము శరీరముగా మార్చుటకు ఆయన శక్తిమంతుడు, చాలిన దేవుడు. ఖచ్చితంగా పిల్లరా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి ప్రతి అద్భుతమైన ఆనందాన్ని మనం పొందాలి అంటే మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిని అనుభవించాలి. అనేటువంటి ఆనందాన్ని పొందాలి అంటే మనకు కావాల్సినటువంటిది దేవుని సహవాసంలో ఉంటున్న మనం ఆయన కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి మనస్సుని మనం పొంది ఆయనతో జీవిస్తున్నామా లేదా. క్రైస్తవ జీవితం అద్భుతమైన ఆనందమే. అది ఎలా ఉంటుందంటే మనకు చాలా శక్తిని ఇస్తుంది. మన భక్తి కేవలం మనకు మాత్రమే కాదు, అది మనలో నుంచి ప్రవహించి మన కుటుంబ సభ్యుల్లోకి, మన భక్తి భయాలు, దేవుడు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యము, ఆయన సహవాసములో చాలా శక్తి ఉంది, ఆయన సహవాసములో చాలా ఆనందం ఉంది, ఆయన ఆజ్ఞల్లో అద్భుతమైనటువంటి ఆనంద ఫలాలు కనబడతాయి. అవి నిత్యత్వం వరకు మనం తీసుకెళ్తాయి. ఇటువంటి శ్రేష్టమైనటువంటి ఆనందాన్ని ప్రభు మనకి ఇవ్వాలని ఆయన పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చి ఈ అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనకు దయచేయడానికి దేవుడు ఆయన కుమారుడిగా రిక్తునిగా, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2:6 తనతో రిక్తునిగా చేసుకుని, ఎందుకంత దేవుడు రిక్తునిగా చేసుకోవాల్సినటువంటి అవసరత ఒకసారి ఆలోచిస్తే, మనతో మనం నిండిపోయినటువంటి బ్రతుకుని లోకం మనకిస్తుంది. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన సారూప్యంలోకి మనం మార్చబడినప్పుడు ప్రతిరోజు మనం తక్కువ జీవిస్తాం పిల్లరా. మనలో మనం తక్కువ ఉంటాం. మన గురించి ఆలోచించుకోవడం, మన గురించి ఈ లోకంలో ఉన్నదాన్ని, కనిపించే దాన్ని లోకం మనతో ప్రతిరోజు అనేక రీతుల్లో బోధ చేస్తూ ఉంటుంది. ఈ బోధ చేస్తున్నటువంటి క్రమంలో మనం మచ్చటపడి వ్యాకులత పడేటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతాం ఖచ్చితంగా. అందుకే ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు కనుక ఆయన సహవాసంలో ఉన్నటువంటి మనం, నాకు ఏదున్నా ఏది లేకపోయినా ప్రభువా, నువ్వు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు నాతో ఉండడమే గొప్ప ఆశీర్వాదం. నీ వాక్యం నాకు ఇచ్చారు ప్రభువా, నీ వాక్యమే అద్భుతమైన ఆనందం నాకు అనేటువంటి గొప్ప స్థితిగతుల్లోకి మనం రావాలని దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం.
ఆయన మాట్లాడకుండా ఉండేటువంటి దినాలు మన జీవితాల్లో చాలా కష్టమైనవి. ఆయన ప్రేమించే దేవుడే, కానీ ఆయన మనల్ని సరిచేసే దేవుడు. మత్సరత కలిగినటువంటి హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. ఈ ఘోరమైనటువంటి వ్యాధిని యేసుక్రీస్తు శిలువ రక్తము తప్ప ఏది కూడా మార్చలేదు, కడగలేదు పిల్లరా ఈ లోకంలో. అందుకే ఆయన అనుగ్రహించినటువంటి ఆ మాటలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు 2 వాక్యాలతో ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడేమో సంతోషమైనటువంటి ఆనందంలో ప్రశస్త వస్త్రాలు, ఉంగరం ధరించబడ్డాడు, చెప్పులు, అద్భుతమైనటువంటి సంతోషాన్ని తిరిగి పొందుతున్నాడు. మళ్ళీ అతను వెనక్కి వెళ్ళిపోడు ఇంకా. ప్రథమతో ఉంటూనే దూరంగా జీవిస్తూ ఉన్నాడు. మనం దేవుని గతంలో ఉంటూనే ఆయనకు దూరంగా జీవించే అనుభవంలోకి మనం రాకూడదు. సాతాను మనల్ని ముద్రిస్తూ దేవుని మనల్ని చూసి నవ్వుతూ ఉంటుంది. అయినా కానీ అనుగ్రహించాడు. ఆయనతో జీవించే అద్భుతమైన దినాన్ని నాకు దయచేశాడు. ఆయన ఉన్నప్పుడు ఏమైనా కానీ నా ప్రభువు అబ్రహాము ఆ యొక్క విషయంలో ఆయన సహవాసంలో ముందుకెళ్ళిపోయిన వాడు అనేకులకు తండ్రిగా మారాడు. నిజంగా అందుకు దేవునితో తండ్రితో ఉంటూ దూరం కానిటువంటి వారిద్దరు కూడా తండ్రిని బాధపరిచిన వారే ఈ లోకం. కానీ ఈ ఉంది అద్భుతం. తండ్రితో మనం ఉన్నప్పుడు భూ సంబంధమైన విషయాలు ఆయనకి తెలియదా మనకి ఇవ్వాలని? ఖచ్చితంగా వాటిలో ఆయన ఆశీర్వాదం దాగుంటుంది. నేను అనేక మార్లు చెప్తుంటాను పిల్లరా, ఆశ్చర్య కార్యాలు, ఆశ్చర్యమైన క్రియలు, అద్భుతాలు ఆయన పిల్లలతో ఉన్న వారికే జరుగుతాయి. కానీ నామకార్థ భక్తి జీవితాన్ని చేస్తున్న వారికి ఎవరికి జరగవు. వారి జీవితాల్లో కార్యాలే కనిపించవు. కావాలంటే చూడండి, యేసు ప్రభు నీ కోసం చేసిన కార్యాలు ఏమైనా ఉన్నాయంటే వాళ్ళ జీవితాల్లో ఏమి కనిపించవు, మన జీవితాల్లో మాత్రమే ఉంటాయి. ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో దొరులుకుంటూ రావడానికి ఆయన మనం పరిశోధించేటువంటి వాడుగా, మనం పరీక్షించేవాడుగా కనబడతాడు. పరీక్షా సమయం వచ్చింది పెద్ద కుమారునికి, పరీక్షా సమయం వచ్చింది చిన్న కుమారునికి. ఆయన అనుగ్రహించినటువంటి వాతావరణంలో మనం ఆయన వెంబడించేటువంటి వారుగా, ఆయన యొక్క దీవెనలు పొందేవారుగా మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు దేవుని దగ్గరికి, దేవుని దీవెనల కోసం వచ్చామా? ఆ ప్రభు సన్నిధిలో మార్త మరి ఇద్దరు కూర్చున్నప్పుడు మచ్చరపడుతుంది మార్త. ఏం ప్రభువా, నేను ఇంత కష్టపడుతుంటే మరీ మాత్రం నీ దగ్గర కూర్చొని ఏం పని చేయకుండా ఉందే? బేతరీలో ఉన్నటువంటి ఇంట్లో ఇద్దరు సహోదరుల మధ్య ఉన్నటువంటి సంభాషణ చూస్తే, ఏం ప్రభు ఇంత కష్టపడుతున్నాను నేను? వ్యాకులత, ఎక్కడో మత్సరం. మిరియాము అహరోనులు కూడా మోషేను బట్టి ఎంతో బాధపడ్డారు. గమనించండి పిల్లరా, 11 అన్నదమ్ములు
యోసేపుని బట్టి బాగా దుఃఖించారు, బాధపడ్డారు, అతని మీద పగబట్టారు. మచ్చర కలిగినటువంటి హృదయాన్ని, వ్యాకులత పడే హృదయాన్ని దేవుడు ఎప్పుడు కూడా తన సన్నిధిలో నుంచి తోసివేయడు, కానీ మార్పు పొందడానికి వారికి అవకాశాన్ని కలుగజేస్తాడు. మనం కూడా ఎటువంటి హృదయంతో ఉన్నాం, ఎటువంటి మనసు కలిగి ప్రభుని వెంబడిస్తున్నాం, ఎటువంటి స్థితిలో మనం దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం, ఆయన ఎలా వెంబడి మనం వచ్చినప్పటి నుంచి క్రైస్తవ జీవితాన్ని ముగించేంత వరకు తరగతి వెంబడి తరగతి, కృప వెంబడి కృప పొందడానికి దేవుడు మనం పిలిచాడు. ఆ యొక్క స్థాయి, ఆధ్యాత్మిక స్థాయి మన జీవితంలో లేకపోతే సాతాను ఆధ్యాత్మిక స్థాయిని మన జీవితంలో ఆపివేస్తుంటుంది కదా, గమనించండి. మునుపున్నటువంటి భక్తి విశ్వాస జీవితాలు లేవు, మునుపున్నటువంటి ప్రార్థన ఉపవాస ప్రార్థన లేదు, మునుపున్నటువంటి బైబిల్ అధ్యయనం లేదు, మునుపున్నటువంటి భక్తి జీవితం దేవుని గురించి లేదు. వీటన్నిటిలో నుంచి సాతాను మనం తీసుకొచ్చి లోకంతో నింపేస్తుంది. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీకు నీ యొక్క జీవితం, నీ ఉద్యోగం, నీ జీవితం, చాలని పరిస్థితులు, వాటి మీద దృష్టి కేంద్రీకరించబడిన తర్వాత లోకం అనేటువంటి మచ్చత మన హృదయాల్లోకి వెళ్ళిపోతుంది. దాని నుంచి తీసుకురాగలిగిన వాడు ప్రభు ఒక్కడే. గమనించండి పిల్లరా, ప్రభుతో ఉన్నామనుకుంటూ దేవునికి దూరంగా ఉండేటువంటి యూదలాగా మనం జీవించకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రభుతో ఉన్నాను అనుకుంటూ ఆయనకు దూరంగా జీవించాలనేటువంటి ఉద్దేశాలు మనకు ఎప్పుడు కూడా మన జీవితంలో ప్రవేశించకూడదు. సాతాను అన్నిత్యం మనల్ని చాలా విధమైనటువంటి యొక్క దాంతో ప్రోత్సహిస్తూ నడిపిస్తూనే ఉంటుంది. గమనించండి, ఏ వైఖరి దేవునికి నచ్చలేదు, కానీ దేవుడు వారిద్దరిని చేర్చుకున్నాడు. వారిద్దరికి ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఆ తండ్రి ప్రేమ వర్ణాతీతమైనటువంటిది, అసలు కొలవలేం. ఈ అద్భుతమైనటువంటి మాటలు మన జీవితాల్లో మనం 73వ అధ్యాయం కీర్తనల గ్రంథానికి మీరు సమయం ఉన్నప్పుడు చదవండి. మొదటి వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే శుద్ధ హృదయుడదా అనేటువంటి మాటతో ప్రారంభమవుతుంది. ఆ అధ్యాయాన్ని మొత్తాన్ని జ్ఞాపకం చేసుకుంటారండి ఆసాపు ఎలా మాట్లాడతాడు. అందుకే ఆయన మనకు చాలిన దేవుడు. ఆయన మన హృదయాంతరంగాలను పరిశీలించి ఆయన విభజించినంత మట్టుకు ఆయన వాక్కుని పంపించి మనల్ని స్థిరపరిచేవాడు. మనకున్నటువంటి ఘోరమైన హృదయాన్ని ఆయన శాశ్వతమైన కృపతో నింపి ఆశ్చర్యమైన సంగతులు మన జీవితాల్లో స్థిరపరిచేవాడు. మనల్ని తనతో అంటుకట్టుకునేవాడు. ఆయనతో ఫలింపు చేయాలని ఇష్టపడేటువంటి వాడు. యోహాను సువార్త 15:8 అంటాడు, మనం ఫలించడం వలన ఆయన మహిమపరచబడతాడు. ఆయన నామం మహిమపరచబడుతుంది పిల్లరా. కేవలం మన వైఖరితోనే మనం దీవించబడతాం. మన వైఖరితోనే. సింహాసనం మీద ఉన్నటువంటి యోసేపుని చూడండి. యోసేపు ఏడిస్తే ఫరో విన్నాడు, ఐగుప్తులు అందరూ విన్నారని రాయబడింది. ఎక్కడైనా సరే వెనక్కి వెళ్ళి తన అన్నదమ్ముల మీద దోషం కలిగిన హృదయంతో జీవించడానికి ఇష్టపడ్డా? ఇది దేవుని సహవాసం అనేటువంటి జీవపు ఊట అందరిని సమకూర్చుతుంది తన యొక్క మహిమలో. అందరినీ తన యొక్క ప్రేమతో ఆయన కప్పివేస్తాడు. దేవుని యొక్క సహవాసం మనకు ప్రభు సహవాసానికి దూరం అయ్యేటువంటి ఏది కూడా మన జీవితంలో మన హృదయంలోకి రాకుండా దేవుడు ఖచ్చితమైనటువంటి ఈ శ్రేష్టమైన మాటల్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ శ్రేష్టమైనటువంటి కృప మన జీవితంలో స్థిరపరచబడాలి అంటే మనం ఆయన మీద దృష్టి ఉంచాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన ఆనుకుని జీవించాలి. ఆనుకుని జీవిస్తున్న మన జీవితాల్లో దేవుని యొక్క ప్రభావం మన జీవితంలోకి రావాలి. క్రైస్తవ జీవితం ఆషామాషి కాదు, అది శక్తివంతమైనది, చాలా శక్తివంతమైనది. దేవుని యొక్క సహవాసం చాలా శక్తివంతమైనది కదా, అనేకులను కదిలిస్తుంది, ప్రపంచాన్ని కదిలిస్తుంది. అటువంటి సహవాసం కలిగినటువంటి మనకు దేవుడు గ్రహించే మాటలు జీవపు ముట్టలు అద్భుతమైనవి. ఈ ఆనంద సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనం వైఖరిలో దేవుని యొక్క మాటలు నెమ్మది కలిగినటువంటి యొక్క వాక్యపు ఆనందాన్ని దయచేయాలని, మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు శ్రేష్టమైన కృప దేవుని సన్నిధిలో నుంచి మనం పొందాలని ఇద్దరు వ్యక్తుల యొక్క వైఖరిని ప్రభు మనకు ప్రత్యక్షపరిచారు.
అనుకున్నారా? ఎవరు మనకు ఈ లోకంలో దేవునికి వాక్యాన్ని బోధించగలరు? మనుషులా? కాదు పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడే. ఆయనే మనకు క్రీస్తుని ప్రత్యక్షపరుస్తాడు. ఆ ప్రత్యక్షతలో మనం ఎంతో ఆనందాన్ని పొందుతాం. అటువంటి ఆనందాన్ని పొందలేకుండా మనం ఉన్నామంటే యాంత్రికమైన భక్తి చేస్తున్నాం. యాంత్రికమైన భక్తి చాలా ప్రమాదకరం. క్రీస్తు యొక్క శిలువ రక్తం చేత మనం కొనబడి, రక్షణలో మనం ఆనందించబడి మనం పెరుగుతున్నప్పుడు అనేకులు నిన్ను చూసి, నీ జీవితంలో కార్యాలను చూసి ప్రభువుని అంగీకరిస్తారు. ఇది చాలా శక్తివంతమైన జీవితం, క్రైస్తవ జీవితం. అనేకులతో సమ్మిళితమై ఉంటుంది. గమనించండి, మన కుటుంబాల్లో అనేక మంది వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, మనల్ని హేళన చేసేవాళ్ళు అందరూ ఉంటారు. వారందరితో దేవుడు మనల్ని సహవాసంలో తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకంటే వారిని క్రీస్తులోకి నడిపించడానికి మన వైఖరి మాత్రమే కారణమవుతుంది. అది దేవుని సహవాసంలో వైఖరి మాత్రమే. కనుక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దివ్యమైన సమయాన్ని బట్టి, మనకు అనుగ్రహించినటువంటి మాటలను బట్టి, ప్రభు యొక్క అద్భుతమైనటువంటి కృపని ఆయన మనకు అనుగ్రహించి, ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని ఫలభరితంగా దీవించినట్లు ఈ యొక్క సమయంలో వినగలిగినటువంటి ప్రతి ఒక్కరూ దేవునికి వాక్యాన్ని జ్ఞానంతో నింపబడడానికి, మన జీవితాల్లో ఆయన మనకు అనుగ్రహించినటువంటి సంతోషాన్ని పొందినట్లుగా మన వైఖరిలో మార్పు కలుగు చేసేవాడు, మన వైఖరిలో స్థితిగతులు మార్చేవాడు అయినటువంటి ప్రభు గురించి ఆలోచించండి. ఈ లోకంలో ఉన్న వాటి మీద దేని మీద దృష్టి పెట్టొద్దు. ఆయన మనకి ఏం కావాలో అవన్నీ ఇచ్చేవాడు. చిన్న కుమారునికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాడు, కోల్పోయినా కానీ. పెద్ద కుమారునికి ఇవ్వాల్సినవన్నీ కూడా ఇచ్చాడు. తండ్రి అంటాడు, ఇవన్నీ నీవే, ఇవన్నీ నీవే అంటాడు. ఎంత ఆశీర్వాదం! ఇవన్నీ నీవే. చిన్న కుమారుడు రాక మునుపు తండ్రి పెద్ద కుమారునికి చెప్పిన మాట ఒక్కటి కూడా లేదు. చిన్న కుమారుడు వచ్చిన తర్వాత తన లోపల రాలేని పరిస్థితిలో ఇవన్నీ నీవే అన్నాడు అంతే. అవును పిల్లరా, దేవుని దగ్గర ఉన్న ప్రతి ఆశీర్వాదం మనదే. ఆయన ఖచ్చితంగా సరైన సమయంలో మనకి ఇస్తాడు. ఎప్పుడు అంటే మనం ఆయన యొక్క నీతి న్యాయాలు కలిగినటువంటి మాటలను మన హృదయాల్లో స్థిరపరచుకొని ఆయన ఘనమైనటువంటి నామాన్ని బట్టి మహిమ మనం ఎక్కడ మారాలో అక్కడ మారుతూ క్రైస్తవ జీవితాన్ని ఆనందిస్తూ వెళ్ళడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ప్రత్యక్షత యేసుక్రీస్తు ప్రభు గారు. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ క్రీస్తు మర్మము అనే మాటని ఫిలిప్పీలు రాస్తాడు, కొలస్సీల పత్రిక రాస్తాడు. క్రీస్తు మర్మం ప్రపంచానికి అర్థం కాదు. నీకు నాకు ప్రభు అనుగ్రహించిన గొప్ప ధన్యత నా ప్రభు యేసుక్రీస్తు అనే గొప్ప రక్షకుడు. ఈ లోకంలో అనేక మందికి ఇదిగో నీ కొడుకు పుట్టాడు, కూతురు పుట్టాడని చెప్తే రక్షకుడు పుట్టాడు అనే మాటను మన బైబిల్లో మాత్రమే చూస్తాం. ఎందుకు దేవుడు మనకు అనుగ్రహింపబడ్డాడు? ఎవరికి అర్థం కాని దేవుడు, ఎవరికి ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకునేవాడు నీకు నాకు ప్రత్యక్షపరుచుకున్నాడు. నీకు నాకు ఆయన అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చాడంటే మనమంటే ఆయనకి ఎంత ప్రేమ. మన వైఖరులను, మన ప్రాణాత్మ మూలుగుల్లో ఆయన వాక్యము ప్రవహించి మనం సరిచేసే విధంగా, ఆ ఆత్మీయ ఫలాలు పొందే విధముగా దేవుడు మనకు తన కృప వెంబడి కృప అనుగ్రహించి దీవించును గాక. ఈ వర్తమానానికి అవకాశం ఇచ్చినట్టు మా ప్రియులు నసరావు గారికి, అత్యంత గౌరవనీయులు ప్రియులైనటువంటి మా సరళ మేడం గారికి ప్రత్యేకమైన వందనాలు. వినినటువంటి మీ అందరికీ కూడా